ఆనందమానందమదికే ఏమందమొలికే ఈ నవ్వు నా గుండె గదికే వెలుగే వెన్నెలా ఆనందమానందమదికే ఏమందమొలికే ఈ పిలుపు నా అడుగు నదికే పొంగే అన్నయ్య అన్నయ్య అభికి ఆఫ్ సారీ ఇచ్చింది నేనే. ఎలా ఉంది? అద్భుతంగా ఉంది. చీరకే అందం వచ్చింది. చూడ్డానికి 2 కళ్ళు సరిపోవట్లేదంటే నమ్ము. ఈరోజు కావ్య బర్త్డేని సెలబ్రేట్ చేసుకోవాలన్నయ్య. మనం ఏం చేద్దాం? నీ ఇష్టం రా, నువ్వేదంటే అదే. అయితే ముగ్గురం కలిసి రెస్టారెంట్కి వెళ్దామన్నయ్య. మధ్యలో నేనెందుకులే లక్ష్మి, నాకు ఈ రెస్టారెంట్లో అవి అలవాట్లేదు. నువ్వు పరిచయం కాకుంటే, ఈరోజు నువ్వు మాకు మోటివేషన్ ఇవ్వకుంటే మేం బాధపడుతూనే ఉండేవాళ్ళం. మమ్మల్ని మళ్ళీ హ్యాపీ చేసి నువ్వు ఇప్పుడు మాతో రెస్టారెంట్కి రానని చెప్తే మేము మళ్ళీ బాధపడతాం అభి. అలా కాదు లక్ష్మి. మీరే కదా అన్నీ మర్చిపోయి హ్యాపీగా ఉండమని చెప్పారు. ఇప్పుడు మీరే బాధపడితే ఎలాగండి? నా చెల్లి ప్రేమగా అడుగుతుంది కదా, కాదనుకోండి. అవునభి, ఇంకేం మాట్లాడుకో. నువ్వు మాతో రావాల్సిందే. పద రా. మనిషివేనా నువ్వు? ఆడపుటక పుట్టి జన్మలో ఒక్కసారైనా ఆడపిల్లలా నడుచుకున్నావా? రాహుల్, నన్నే అన్న నీ మాటలంటావా? అందరి ముందు అవమానిస్తావా? అయినా నా మీద నీకు కోపం ఉండడం మామూలే. ఇన్నాళ్ళు మోసి కూర్చున్నా నువ్వు ఇప్పుడు నాపై అరిచేదాకా వచ్చేసావు. ఇప్పటిదాకా లేని ధైర్యం అసలు ఇప్పుడు ఎలా వచ్చింది? నీ ధైర్యం ఆ అభియేనా? హాయ్ కనిష్క.